గంజాయి కనిపించినా, పేరు వినిపించినా, రవాణా చేసినా, ఇలా ఏ రకంగా గంజాయి అన్న పదం వినిపిస్తే చాలు పోలీసులు బెండు తీస్తారు. రెడ్ హ్యాండెడ్గా దొరికితే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకృష్ణ జన్మస్థానం. మరి అలాంటి గంజాయికి చట్టబద్ధత కల్పిస్తే, పండించేందుకు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తే వినడానికి కాస్త షాకింగ్ ఉంది కదా, కానీ ఇది నిజం. ఎందుకే గంజాయి పంట సాగుకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చేందుకు కారణం ఏంటి? నిజానికి గంజాయి అంటే ఏంటి? ఓ మత్తు పదార్థం. ఒక్కసారి దీనికి బానిస అయితే ఆ తర్వాత లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి, అడిక్ట్ అయిపోతారు. అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా గంజాయి సాగును, రవాణాను, వాడకాన్ని నిషేధించింది. బట్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కాస్త డిఫరెంట్. ఏకంగా గంజాయి సాగును చట్టబద్ధం చేసేందుకు రెడీ అయింది. ఇలా చట్టబద్ధం చేసే తీర్మానానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఫస్ట్ గంజాయి గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఈ పంట సాగుకి ఎందుకు చట్టబద్ధత కల్పించిందో మనకు అర్థమవుతుంది. గంజాయి అనేది ఒక మత్తు మందు. ఇది మన అభిప్రాయం, మనకు తెలిసిన విషయం. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే గంజాయి అనేది ఒక నొప్పి నివారణ, మనిషి మెదడుని యాక్టివేట్ చేసే ప్రకృతి సిద్ధమైన మూలకం, న్యాచురల్ సెడేటివ్. నిజానికి ఈ మొక్కకు ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. పురాణాల్లో చాలా పురాతనమైన సందర్భాల్లో అనెస్థీషియా అనేది, మనకి ఇప్పుడున్న మత్తు మందు ఏదైతే ఉందో అది ఉండేది కాదు. అప్పట్లోనే మనకి సర్జరీలు చేశారు. ఆ సర్జరీలు చేయడానికి ఈ గంజాయిని అనెస్థీషియాగా వాడేవాళ్ళు, అంటే మత్తు మందుగా వాడేవారు. గంజాయి ఇచ్చి ఆపరేషన్ కానీ, కత్తులతో కోయడం కానీ ఇలాంటి నొప్పి లేకుండా గంజాయి ఇచ్చేసి దాన్ని సెడేటివ్గా వాడేవాడు. తలనొప్పి, అలసటతో పాటు వివిధ వ్యాధుల చికిత్స గంజాయి మంచి మందు. ఇది చెప్పింది మనం కాదు, కొన్ని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. బట్ రాను రాను దీని మెడిసినల్ ఇమేజ్ పూర్తిగా పడిపోయింది, ఆల్మోస్ట్ కనుమరుగైందని చెప్పొచ్చు. గంజాయి నుంచి వచ్చేవి క్యానబినాయిడ్స్, ఓపియం నుంచి హెరాయిన్, కోడిన్, పెపవరిన్, నార్కోటిన్, మార్ఫిన్ లాంటి న్యాచురల్ ఓపిమాయిడ్స్ తయారు చేస్తారు. ఇవన్నీ ప్యూర్ డ్రగ్స్. ఇదో పెద్ద దంద. కానీ ట్రామడాల్, ఫెండానిల్ వంటివి మెడిసిన్, సింథటిక్ ఓపిమాయిడ్స్. అంటే ఇవి సింథటిక్ డ్రగ్స్. గుండె, ఊపిరితిత్తులను కంట్రోల్లో ఉంచే మిడ్ బ్రెయిన్ ప్రాంతంపై ఈ ఓపిమాయిడ్స్ పనిచేస్తాయి. నిజానికి గంజాయిలో దాదాపు 80 రకాల క్యానబినాయిడ్స్ ఉన్నాయి. మనం గంజాయి అనే ఒక పదంతో దాన్ని తీసేస్తాం, కానీ గంజాయిలోనే చాలా రకాల జాతులు ఉన్నాయి, దాదాపు 80 రకాలు. అందులో టెట్రాహైడ్రో క్యానబినాయిడ్ అనేది తప్ప ప్రతి ఇతర కెమికల్ ఒక అద్భుతమైన మందుగా పనిచేస్తుంది అంటున్నారు. క్యాన్సర్ జబ్బులను కూడా తగ్గించే అద్భుతమైన మూలకాలు ఈ గంజాయిలోని కొన్ని జాతుల మొక్కల్లో ఉంటాయని తెలుస్తుంది. సో గంజాయి అంటే కేవలం పొగ, భాంగ్ ఇలాంటివి మాత్రమే కాదు, గంజాయి అంటే ఔషధం కూడా. అందుకే ఈ మధ్య పరిశోధనలు పెరుగుతున్నాయి, డిమాండ్ కూడా పెరుగుతోంది. ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్, ప్రధానంగా యూఎస్లోని కొన్ని స్టేట్స్లో దీన్ని లీగల్ చేశారు. 1985లో మన దేశం గంజాయిని నార్కోటిక్స్ జాబితాలో చేర్చింది. సాగును, నిల్వను, రవాణాను, వాడకాన్ని తీవ్ర నేరంగా గుర్తించింది. బట్ ఇప్పటికీ కూడా గంజాయిని సాగు చేసే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. హోలీ వచ్చిందంటే నార్త్ ఇండియాలో భాంగ్ అనే పేరుతో గంజాయిని వాడుతూ ఉంటారు అన్అఫిషియల్లీ. అంతేకాదు కొందరు బ్రోకర్లు నాణ్యమైన విత్తనాలు కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకు ఇంత డిమాండ్ అంటే బయట అమ్ముకునేందుకు కొంత అయితే వీటిలో ఉన్న ఔషధ గుణాలు కూడా అంతే ఉన్నాయని కొన్ని స్టడీస్లో తేలింది. షుగర్, నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలు గంజాయి బాగా పనిచేస్తుంది. ఇన్సోమ్నియా అంటే నిద్రలేమికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే అందుకే గంజాయికి అంత డిమాండ్ ఉంది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో గంజాయి సాగును చట్టబద్ధం చేశారు. ఇప్పుడు హిమాచల్ వంతని చెప్పాలి. సో గంజాయి నారతోటి, బేసిక్గా గంజాయి నార, ఈ చెట్టుకు ఉండేటటువంటి నారతోటి జూట్ బ్యాగ్స్ని తయారు చేస్తారు. హెంప్ అంటారు దాన్ని. సో అది గంజాయిలో ఒక రకం. ఈ హెంప్ సీడ్స్ అత్యధిక ప్రోటీన్ కలిగినటువంటి ఆహార పదార్థం. మనకి ఇప్పటికీ షాప్స్లో దొరుకుతుంది హెంప్ సీడ్స్, హెంప్ సీడ్ ఆయిల్. ఇవన్నీ మంచి ప్రోటీన్ కలిగినటువంటి, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు. ఇప్పటికీ వాటిని మనకి హైదరాబాద్లో ఈ షాప్కి వెళ్ళినా కూడా దొరుకుతాయి. ఈ సప్లిమెంట్స్ సప్లై చేసేటటువంటి స్టోర్స్లో లీగల్గా వాటిని అమ్ముతారు. హెంప్ సీడ్స్ అంటారు వాటిని, గంజాయి కాదు. సో ఇవి సెడేటివ్స్ కాదు. గంజాయిలోని అన్ని జాతులు సెడేషన్ అంటే మత్తును కలిగించవు, కొన్ని మాత్రమే కలిగిస్తాయి. సో వాటిని నిషేధించారు, వీటిని కాదు. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వద్దాం. హిమాచల్ ప్రదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక కమిటీని కూడా వేసింది. ఇందులో మెడికల్, ఇండస్ట్రియల్ ఇలా 2 రకాలకు సంబంధించి యూజ్ ఉందని తేలింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేశారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. అంతేకాదు ఈ కమిటీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. గంజాయి సాగుకు ఎక్కువగా నీరు అవసరం లేదు, జంతువులు కూడా ఈ పంటను ధ్వంసం చేయవు, దాని జోలికి వెళ్ళవలసి. గంజాయి చెట్లకు రోగాలు కూడా రావు. అంతేకాకుండా పరిశ్రమల కోసం ఉపయోగించే గంజాయి సాగుకు ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమి అవసరం లేదు.
సంప్రదాయ పంటలు సాధ్యం కాని ప్రాంతంలో ఈ గంజాయిను సాగు చేయొచ్చు. ఇవి కమిటీ చెప్పిన కొన్ని విషయాలు. అయితే పండించడం మాత్రమే లీగల్, బయట అమ్మడం కాదు. మీరు పండించడం వరకే మీ పని. దాన్ని కోసి ఎక్కడో అమ్ముతానంటే మాత్రం కుదరదు, వాడతానంటే కుదరదు. ఎందుకంటే దాన్ని సరిగా ప్రాసెస్ చేయకపోతే ఇప్పుడు మనం బయట చూస్తున్న అనర్థాలు జరుగుతాయి. మీరు మా గురించి తప్పుగా అనుకోవద్దు. మేము ఇక్కడ గంజాయిని ప్రమోట్ చేయడం లేదు, అసలు ప్రమోట్ చేయడం లేదు. అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గంజాయి మత్తు పదార్థమే కాదు, ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్పడమే మా ఉద్దేశం. కానీ దీనిని మంచి కంటే చెడు కోసం ఉపయోగించడం ఇప్పుడు వచ్చిన అసలు సమస్య. ఇప్పుడు వైట్నర్ ఉంది, వైట్నర్ని మనం వాడే పద్ధతి కంటే కూడా దాన్ని ఉపయోగించడం చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. మత్తు తేయడానికి కూడా వైట్నర్ని వాడుతూ ఉంటారు. ట్రెమడల్ లాంటి మందుల్ని సెడేషన్ కోసం వాడుతూ ఉంటారు, వాటిని ఇప్పుడు మత్తు కోసం వాడుతూ ఉంటారు. సో ఇది కూడా అలాంటిది, అబ్యూజ్ ఆఫ్ సబ్స్టెన్స్. మీరు అబ్యూజ్ చేయడం వల్ల వచ్చే సమస్యలు. మోతాదు మించితే ఏదైనా ప్రమాదకరమే. అందుకు గంజాయి కూడా అతీతం కాదు. మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. గంజాయి వెనుక మరో కథ ఉందనేది మా ఉద్దేశం, అంతేగాని దాన్ని ప్రమోట్ చేయడం కాదు. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి గంజాయికి సాగుకు సంబంధించినటువంటి విషయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.